అధ్యాయము 15వ వచనం. నీవు ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. చాలండి. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, నిన్ను శోభాతిశయముగాను నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేద్దను అని రాయబడుతుంది. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుని ఎలా దీవించబోతున్నాడో, ఎలా ఆశీర్వదింపబడుతున్నాడో, ఎలా వారిని మహిమ పరచాలనుకుంటున్నాడో ఈ వాక్యం ద్వారా, ప్రవక్త ద్వారా ఆయన మాటలను తెలియజేస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి. నేను నిన్ను శోభాతిశయముగాను అనేక ప్రజలకు సంతోష కారణముగా నిన్ను చేసేదను అంటున్నాడు. ఆ మాటే మనం చదువుకున్నాం అక్కడ. నిన్ను శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. బహుతరములకు సంతోషం. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో కుటుంబంలో సంతోషం. ఎప్పుడైతే బిడ్డలు జన్మించారో కుటుంబంలో ఆనందం. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, నిన్ను ఇతరులకు సంతోషంగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతరులకు మనం సంతోషాన్ని కలిగించే వారికి ఉండాలంటే వారి యొక్క అక్కరలో, అవసరతలో మనం సహాయం చేయాలి. వారికి ఉన్న ఇబ్బందుల్లో వారికి మనం తోడుగా ఉన్నట్లయితే వారు సంతోషంగా ఉండగలుగుతారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీవు ఇతరులకు సంతోష కారణముగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఏ విధముగా నిన్ను ఇతరులకు సంతోష కారణముగా చేయాలనుకుంటున్నాడో నేర్చుకుందాం. ఉదయకాల సమయంలో మనం ఇతరులకు సంతోష కారణముగా ఉండాలి అంటే మనము ఏం చేయాలి అనే దాని గురించి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇద్దరిమున ముందుగా 1వ సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యెబెష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషు వారికి వర్తమానము తెలుపగా వారు సంతోషపడితే. చాలండి. ఇక్కడ రాయబడుచుంది 1వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్న, రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యెబెష్గిలాదు వారితో చెప్పుడని దూతలకు ఆజ్ఞాపించెను. ఆ మాట వారు వినగానే వారు సంతోషపడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ మొదటిగా మీరు ఇతరులకు సంతోష కారణముగా ఉండాలి అంటే ఇక్కడ రాయబడుచుంది ఏం చేయాలి? ఇతరుల యొక్క రక్షణలో రక్షించువాడుగా ఉండాలి. ఇతరులను రక్షించే వారిలో, ఇతరులను కాపాడేవాడిలో, ఇతరుల యొక్క రక్షణలో నువ్వు రక్షించేవాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నశించిన దానిని వెతికి రక్షించిన మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి మనము వారి యొక్క రక్షణలో మనం రక్షించే వారిగా ఉండాలి. రక్షణలో రక్షించేవాడుగంటే ప్రతి వారు కూడా యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించకపోయినట్లయితే వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు. నరకంలోకి వెళ్ళిపోయాడు అంటే మనం ఒక్కరిని రక్షించలేకపోయామని అన్నమాట. ఇక్కడ వాక్య భాగం రాయబడుచు ఇతరుల యొక్క రక్షణలో నువ్వు రక్షించువాడుగా ఉండాలి. ఇక సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే 11వ అధ్యాయం అంతా కూడా రాయబడుచుంది, అమ్మోనీయుడైన నాహుషు బయలుదేరి 1వ వచనంలో రాయబడుచుంది, యెబెష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ
మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహుషుతో చెప్పాను. ఇక్కడ యాబేషు వారు నాహుతో మాట చెప్తున్నారు. ఎప్పుడైతే అతన్ని చూశారో, అమ్మోనీయుడైన నాహుషు బయలుదేరి వారి గ్రామంలోకి వచ్చాడో, వారు అంటున్నారు, మేము మీకు సేవ చేస్తాం, మేము మీకు లోబడి ఉంటాం. ఎప్పుడైతే వారు ఆ మాట చెప్పారో నాహుషు అంటున్నాడు, ఒకవేళ మీరు నాకు లోబడిన వారిగా ఉన్నట్లయితే, ఆ 2వ వచనం రాయబడి వచ్చింది, మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని చెప్పాడు. ఒక నిజంగా మీరు నాకు లోబడి ఉన్నట్లయితే మీ అందరిని కూడా, మీ అందరి యొక్క కుడి కన్ను తీసేస్తాను, మీరు అందరూ కూడా హతము చేస్తాను, మీరు నాకు లోబడి ఉండకపోతే అని. అప్పుడు ఆ యాబేషు వారు అందరూ కూడా ఏమన్నారంటే, మాకు 7 రోజులు టైం ఇవ్వండి. 7 రోజులు టైం ఇచ్చినప్పటికీ 7 రోజులు గనక మేము గనక ఒకటి మీకు సరెండర్ అవుతాం, లేకపోతే మీకు మీ చేతిలో చచ్చిపోతాం అని వారికి 7 రోజులు గడువు అడిగారు. 7 రోజుల గడువులో కూడా వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వారి యొక్క సరిహద్దుల్లో అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ పంపించారు. నాహుషు వచ్చాడు, ఈ విధంగా బెదిరిస్తున్నాడు, మనం అతనికి లోపడకపోయినట్లయితే మన కుడి కన్ను పీకేస్తున్నాడు, లేకపోతే మనల్ని చంపేస్తున్నట్టున్నాడు అని ఈ వర్తమానం అందరికీ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆ వెళుతూ కూడా సౌలు దగ్గర కూడా ఈ వర్తమానం అనేది చేరింది. వెంటనే సౌలు పొలములో నుంచి తన ఎద్దులను తోలుకొచ్చిన సమయంలో ఎప్పుడైతే ఈ వర్తమానం వినబడిందో, ఈ వర్తమానము విన్న వారందరూ కూడా ఏడుస్తూ భయంతోనే ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి చూడండి. 5వ వచనం నుంచి చదువుకుందాం. సౌలు పొలములో నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగక, చాలండి. ఎప్పుడైతే సౌలు వస్తున్నాడో, సౌలు పొలం నుంచి వస్తున్నప్పుడు ఆ జనులందరూ కూడా ఏడుస్తాడు. ఏడవడానికి గల కారణం ఏంటని అడిగినప్పుడు వారు చెప్పారు, ఈ విధంగా వర్తమానం వచ్చింది, నాహుషు వచ్చాడు, మనం అతను లోపడకపోయినట్లయితే కుడి కన్ను పీకేస్తున్నట్టు, లేకపోతే హతము చేస్తున్నట్టున్నాడు, మేము 7 రోజులు గడువు తీసుకున్నాం అని సౌలుతో చెప్పగానే, సౌలు ఆత్మచేత నిండిన వాడే అని రాయబడుతుంది 7వ వచనంలో. కాబట్టి ఈ 11వ అధ్యాయం కూడా సౌలు ఆత్మ పొందుకొని శత్రువులను జయించిన వాడిగా కనబడుతున్నాడు. సౌలు వారి యొక్క ప్రజలను రక్షించేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో ఇతరుల యొక్క సంతోషంకు కారణముగా మనం ఉండాలి అంటే, ఇతరుల యొక్క రక్షణలో మనం కూడా సహాయం చేసేవారుగా ఉండాలి. ఇతరులను రక్షించేవారుగా మనం సహాయం చేసేవారుగా ఉండాలి. ఆ కింద వచనంలో రాయబడుచుంది 7వ వచనంలో, ఒక కాడి ఎడ్లను తీసి తునకులుగా చేసి ఇజ్రాయేలు దేశములో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపించాడు. దాని యొక్క కాడి ఎద్దులను తునకలుగా చేసి ఇజ్రాయేల్ జనాంగం యొక్క దేశం యొక్క నలుదిక్కులుగా వాటిని పంపించి, ఎవరైనా మా ప్రజల మీదకి వచ్చినట్లయితే మేము వారిని కాపాడేవారిగా, మేము వారిని ఎవరి శత్రువులను జయించేవారిగా మేము ఉన్నాము, మేము బలమైన వారమని ఒక వర్తమానం దీని ద్వారా వారు తెలియజేయడం బడిలాగున ఆ ఎడ్లను తునకలుగా నరికి నలుదిక్కులకి పంపించినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత వచనమే మనం చదువుకున్న 9వ వచనంలో, అప్పుడు ఆ సౌలు అంటున్నాడు, రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ అనేది కలుగును. రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ వస్తుంది. ఎందుకంటే నా మాట కానీ ఎవడైనా భయపడకపోయినట్లయితే నేను వాడిని జయించేవాడిగా ఉన్నాను అని. ఆ కింద వచనం రాయబడుచుంది 11వ వచనంలో. వారందరూ కూడా చూడండి, మరునాడు సౌలు జనములను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేశాను. మధ్యాహ్నంలోగా ఆ యొక్క అమ్మోనీయులందరినీ కూడా, ఆ నాహుష్ గ్యాంగ్ అందరినీ కూడా హతము చేసినట్లుగా కనబడుతుంది. అందుకే సౌలు యొక్క మాట ద్వారా జనులకు ఏమవుతుందంటే రక్షణ అనేది వచ్చింది. ఆ మాట సౌలుకు చేరకపోయినట్లయితే అక్కడ ఉన్న యెబేషు వారందరూ కూడా రక్షింపబడలేకపోయి ఉండవచ్చు, వారి కుడి కన్నును పోగొట్టుకుని వారుగా ఉండవచ్చు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆ సౌలు వల్ల ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగంలో ఉన్న యెబేషు వారందరూ కూడా రక్షింపబడిన వారుగా కనబడుతున్నారు. ప్రియమైన వారరా, మనము కూడా ఇతరులను రక్షించే వారిగా ఉండాలి. ఇతరుల యొక్క రక్షణలో మనం వారిని నడిపించే వారిగా ఉండాలి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నువ్వు మాత్రమే రక్షింపబడటం కాదు, కానీ నువ్వును నీ కుటుంబం కూడా
రక్షణ అనుభవంలోనికి రావాలి. ఒకసారి చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. లూకా 5:29వ వచనం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను, సుంకరులను ఇతరులను. చాలండి, ఇక్కడ నేను చదువుతాను, ఒకసారి చూడండి. ఆ లేవి తన ఇంట ఆయన గొప్ప విందు చేసెను, సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండేది. ఇక్కడ రాయబడుచుంది, లేవి అంటే మత్తాయి. ఎప్పుడైతే మత్తాయిని పిలిచాడో, సుంకపు గుప్తదారుడైన మత్తాయిని యేసుప్రభు పిలిచినప్పుడు యేసుప్రభుని వెంబడించిన వాడిగా కనబడుతున్నాడు. అప్పుడు ఎప్పుడైతే వెంబడించాడో ఆయన మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, అయ్యగారు ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎప్పుడైతే యేసుప్రభుని తన ఇంటికి ఆ యొక్క భోజనానికి ఎప్పుడైతే ఆహ్వానించాడో, యేసుప్రభుతో పాటు ఇక్కడ రాయబడుచుంది, ఆయన యేసుప్రభుని ఇంటి విందుకు పిలిచాడు, సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు వచ్చిన వారు ఉన్నారు. అంటే యేసుప్రభుతో పాటు ఎవరు వచ్చారంటే, సుంకర్లు వచ్చారు, ఇతరులు వచ్చారు, ఇంకా అనేక మంది భోజనానికి వచ్చిన వారుగా కనబడుతున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క మత్తాయి ఎప్పుడైతే రక్షణ పొందాడో, ఆ రక్షణ అనుభవం నాతో పాటు కాకుండా నా ఇంటి వారందరూ కూడా ఆ రక్షణ అనుభవంలోనికి రావాలని సుంకరులను ఇతరులను ఆ పక్కన ఉన్న అనేక మందిని పిలిచినట్లుగా కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగము దీని ద్వారా మనం తెలియజేసే మాట ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుని స్తుతించే వారిగా దేవుని రక్షణ అనుభవంలోకి ఎప్పుడైతే మనం వచ్చామో, మనతో పాటు మన యొక్క బంధువులు, మన యొక్క పొరుగువారు అనేక మంది కూడా రక్షింపబడాలి అని ఆయన యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటున్నాడు ఆయన. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం తెలియజేసినట్లుగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీ ఇంటికాడ గృహకూడిగా ఏర్పాటు చేసినప్పుడు, నీ ఇంటికాడ ఒక ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు నువ్వు అనేక మందిని పిలిచేవారిగా ఉండాలి. వారు చర్చికి రాకపోవచ్చు, నీ పక్కనున్న హిందువులు ప్రార్థనకి రమ్మండి, గుడికి రమ్మండి, గుడికి రమ్మంటే వారు రాకపోవచ్చు, కానీ నీ ఇంటికి వస్తారు కనుక, ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చారో నీ ద్వారా వారు రక్షణలోనికి వస్తారు కనుక, నీ ఇంటికాడ చెప్పబడిన వాక్యం ద్వారా వారు బలపడతారు కనుక, వారిని కూడా, నీ పొరుగు వారిని కూడా మీ ఇంటికి ఏం చేయాలంటే పిలవాలి, ఆహ్వానించాలి. కాబట్టి ఎప్పుడైతే లేవి ఆ రక్షణ అనుభవంలో ఎప్పుడైతే యేసుప్రభు పిలిచాడో, ఎప్పుడైతే యేసుప్రభు పిలిచిన మాటకు లోబడిన వాడిగా కనబడుతున్నాడో, అతనును సుంకరులను ఇతరులను అనేక మందిని ఆ భోజనానికి పిలిచిన వాడిగా కనబడుతున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, నీవు ఇతరులకు సంతోషకరముగా ఉండాలి అంటే ఇతరుల యొక్క రక్షణలో నువ్వు రక్షించేవాడుగా ఉండాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. లేదమ్మా, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తుగాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలోనికి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండిరి. ఇక్కడ చాలని, ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం రాయబడి వచ్చింది. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ తన యొక్క ప్రజలతో చెప్పిందో, ఏంటంటే నేను చేసినవని నాతో చెప్పిన వారిని నేను చూశాను అని చెప్పగానే, వారందరూ కూడా ఆ కింది మాటలో రాయబడి వచ్చింది, యేసుప్రభు యొక్క మాటకు లోబడిన వారిగా, యేసుప్రభు యొక్క మాటను అంగీకరించిన వారు కనబడుతున్నారు. ఆ గ్రామాన్ని ఆమె రక్షించుకుంది. ఇప్పుడు ఆ గ్రామం రక్షింపబడిందంటే దానికి కారణం ఏంటంటే ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం కూడా రాయబడుచుంది, మనం కూడా మన యొక్క జీవితం ఇతరులను రక్షణ అనుభవంలో నడిపించే వారిగా ఉండాలి. నువ్వు మాత్రం రక్షింపబడడం కాదు, నువ్వు మాత్రమే ఈ యొక్క సంతోషములో పాలు పొందుకోవడం కాదు, నువ్వు మాత్రమే యేసుప్రభువుని అంగీకరించడం కాదు, కానీ నీతో పాటు నీ ఇంటి వారందరూ కూడా అదే రక్షణ అనుభవంలోనికి, అదే రక్షణలోనికి రావాలని
ఆ దేవుని యొక్క ఉద్దేశం. అందుకంటున్నాడు నిన్ను బహుజనమునకు సంతోష కారణముగా చేసేది. ఇప్పుడు మనం బహుజనము సంతోష కారణముగా ఉండాలి అంటే ప్రతి వారిని కూడా రక్షింపబడే విధముగా రక్షణ అనుభవంలోనికి మనం తీసుకుని వచ్చే బాధ్యత ప్రతి వారి మీద కూడా ఉంది. అందుకే రాయబడి వచ్చింది, ఇతరుల యొక్క రక్షణలో రక్షించేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు బహుజనమునకు సంతోషకరణముగా ఉండగలం. రెండవది చూద్దాం, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22 చూద్దాం. 22వ వచనం, ఆఖరి వచనం. ఏలయనగా ఇజ్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేశాను. చాలండి. ఇక్కడ రెండవది రాయబడి వచ్చింది, మనము ఇతరులకు దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నాడు, నిన్ను శోభాతిశయముగా చేసేదను, నువ్వు బహుజనమునకు సంతోషకరణముగా చేసేదను అని రాయబడి వచ్చింది. కాబట్టి మనం ఇతరులకు సంతోషకరణముగా ఉండాలి అంటే ఒకటి రాయబడి ఇతరుల యొక్క రక్షణలో రక్షించువాడవై ఉండాలి ఒకటి. రెండోది ఇక్కడ రాయబడి వచ్చింది, ఇజ్రాయేలు యొక్క దేవుని మందిర పని విషయమై వారి చేతులను బలపరచుటకు అంటున్నాడు. అంటే ఇతరుల బలహీన చేతులను బలపరచు వారికి ఉండాలి. బలహీనమైన చేతులు అంటే ఏంటంటే సచ్చడిపోని చేతులు కాదు. అక్కడ బలహీనమైన చేతులు అంటే ఎవరైతే వెనుకగా ఉన్నారో వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఎవరైతే విశ్వాసములో వెనుకగా ఉన్నారో వారిని ముందుకు నడిపించే వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడి వచ్చింది, యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, రాజైన దర్యావేషు ఏలుబడుల మందిరం యొక్క ప్రతిష్టత అనేది జరిగింది. మందిరం యొక్క ప్రతిష్టత జరిగిన సమయంలో అక్కడ చూడండి 21వ వచనంలో రాయబడి వచ్చింది, కావున చెరలో నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన ఇజ్రాయేలులను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందును అరణ్యములో అపవిత్రత నుండి తాము ప్రత్యక్షపరుచుకున్న వారందరూ కూడా వచ్చి పులియన రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించారు. ఇక్కడ రాయబడుచుంది, పులియన రొట్టెల పండుగ, పస్కా పండుగను ప్రతి వారు కూడా అక్కడ ఆచరించిన వారుగా కనబడుతున్నారు. కాబట్టి వారు బలహీనులు కనుక బలహీనమైన వారిని బలపరచడానికి దేవుడైన యెహోవా అష్షూరు రాజును వారి హృదయమును ఆయన వైపు త్రిప్పాడు. కాబట్టి వారి యొక్క సంతోషంలో కూడా వారు కొనసాగడం గల కారణం ఏంటంటే వారు బలహీనులుగా కనుక వారు బలహీనమైన చేతులను బలపరచువాడుగా ఉండాలి. అంటే మనం కూడా మన యొక్క జీవితం ఒకసారి ఆలోచన చేసినట్లయితే అటువంటి బలహీనులను, విశ్వాసములో బలహీనులను మనం బలపరచాలి. అంటే వారిని మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా 2 రోజులు వచ్చి 3 రోజులు మానేసి 4 రోజులు వచ్చి 5 రోజులు మానేసి వారి విశ్వాసంలో వారు వెనకడికి పోతున్నా కానీ వారిని మనము ప్రోత్సహించే వారిగా ఉండాలి. అంటే ఇంకా వారి విశ్వాసంలో వారిని బలపరిచే వారికి ఎప్పుడైతే మనం కనబడ్డామో మనము అనేకుల యొక్క సంతోషమునకు కారణముగా ఉండగలమని, అనేకులకు శోభాతిశయముగా మనం ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడి చూడండి. 8వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం, 8-17 మత్తయి సువార్త. ఆయన మాటల వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. చాలండి. ఎందుకంటే ఆయన మన బలహీనతలను ఏం చేస్తాడంట? భరించాడు. ఆయన మన బలహీనతలను భరించి మన రోగములను భరించిన వాడిగా కనబడుతున్నాడు. అంటే మన బలహీనము ఏ విధంగా బలహీనం అంటే విశ్వాస జీవితంలో బలహీనలుగా ఉన్నవారు, మనం విశ్వాస జీవితాలు వెనకడుగా ఉన్నవారిని వారు ప్రోత్సహించిన వారిగా ఉండాలి. అందుకడ రాయబడుచుంది, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని రాయబడుచుంది. కనుక యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా 53వ అధ్యాయం 4వ వచనంలో
చెప్పినట్లుగా మన బలహీనతలను ఆయన సహించాడు. మనం ఇంకా బలహీనలుగా ఉండగానే చూడండి, రోమ 5వ అధ్యాయం 6వ వచనం రాయబడుచుంది. మనం ఇంకా బలహీనలుగా ఉండగానే క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా కనబడుతున్నాడు. అంటే మనం బలహీనమైన చేతులతో ఉండిపోకూడదు. మనం బలహీనమైన చేతుల్లో ఉండిపోవటం అంటే మన యొక్క ధన విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, విశ్వాసంలో కానీ మనము బలహీనలుగా ఉన్నప్పుడు మనము వారిని బలపరిచే విధముగా, నేనున్నాను నీ వెనకాలని వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. అవి బలహీనమైన చేతులు అంటే. చూడండి, మనందరూ బలహీనమైన చేతులు అందరూ కలిసి ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఇంకా ఇవ్వలేని వారు ఉంటారు, వారు మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి. అంతే, అందరూ కలిసిన వారు. ఎందుకంటే 133 కీర్తన రాయబడుచుంది, సహోదరులైకి కలిగి ఉండడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. కాబట్టి మనలో డబ్బున్న వాళ్ళందరూ ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళందరూ ఒకలాగా కాదు. అందరూ కలిసి ఒకే మాటతో, ఒకే ఐక్యతగా, వారి వారి అవసరతలో మనము వారితో పాటు పాలు పొందుకునే వారిగా, వారికి సహాయం చేసేవారిగా, వారిని ప్రోత్సహించే వారిగా మనం ఉంటాం. మనం ఎక్కడ ఉంటామంటే చర్చి విషయంలో కాకుండా బయట విషయంలో మనం చాలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు చూడండి, డోక్రా కట్టాలనుకోండి, ఇప్పుడు అందరూ కట్టాలి కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తూ ఉంటాం, అమ్మా ఈ నెల నేను కడతాను, నువ్వు నాకు 2 రోజులు ఇచ్చేయాలంటాం. అదే చర్చి కానుక ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అమ్మా డబ్బులు లేవనుకోండి, అమ్మ నేను ఎత్తాను నువ్వు గట్టిగా అంటావా? అనం. ఎందుకంటే ఆ ఎత్తదో ఇవ్వదో మనం డిమాండ్ కూడా చేయలేం, కానీ ఈ డబ్బులు మనం డిమాండ్ చేయగలం. అది కాదు ఇక్కడ రాయబడి వచ్చిందంటే, ఇతరుల యొక్క బలహీన చేతులను మనం ప్రోత్సహించి వారి యొక్క విశ్వాసాన్ని మనము బలపరిచేవారు ఉండాలి. అక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం రాయబడి వచ్చింది, బలహీన పరిస్థితి దెయ్యం పట్టిన ఒక స్త్రీ కనపడుతుంది. అక్కడ చదవండి మాట, 13వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 13. 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ కనపడుతుంది. ఆమెకు నడుము వంగిపోయింది. నడుము ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేకపోతుంది. యేసు ఆమెను చూచి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది, ఇక్కడ రాయబడుచుంది, అమ్మా నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందావు. వెంటనే ఆమె సంతోషపడినట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు ఇతరులకు సంతోషకారణంగా ఉండాలంటే వారి యొక్క బలహీనమైన చేతులను బలపరచువారుగా ఉండాలి, వారిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. వారి యొక్క విశ్వాసంలో బలహీనంగా ఉంటారు. ఒకసారి చూడండి, రోమ 14:1 ఒకసారి చూద్దాం. 14:1 రోమిలకు రాసిన పత్రిక 14:1. విశ్వాస విషయమై బలహీనలైన వారిని చేర్చుకోవాలంటున్నాడు. ఏంటంటే విశ్వాస విషయములలో బలహీనమైన వారిని ఏం చేయాలంట? చేర్చుకోవాలి. అంటే ఎవరైతే వారి పనుల ద్వారా రాలేకపోయిన వారిని ఏం చేయాలంటే ప్రోత్సహించి మనము కూడా వారిని తీసుకుని వచ్చేవారుగా, వారి విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఉండాలి. అంతే తప్ప ఎప్పుడు వచ్చే వాళ్ళు మానకుండా వస్తున్నాం కాదని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కాదు. రానటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేసి వారిని కూడా విశ్వాసంలో ప్రోత్సహించే వారికి ఉండాలి. అప్పుడే ఇక్కడ రాయబడుచు, నువ్వు ఇతరులకు సంతోషకరణముగా, ఇతరులకు స్వబాధిస్కరముగా నువ్వు ఉండగలవని వాక్య భాగం రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇతరుల యొక్క బలహీన చేతులను బలపరిచే వారుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. 3వది చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఆ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉండిన యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారందరూ నశించుదురు. చాలండి. ఇక్కడ రాయబడుచు, ఇక్కడ మొర్దెకై అంటున్నాడు 14వ వచనంలో ఎస్తేరుతో అంటున్నాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడలేక మౌనముగా ఉన్నట్లయితే యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును అని రాయబడుచుంది. ఇక్కడ రాయబడుచు ఈ పితరుల యొక్క సమస్యలలో
మనము సహాయం చేసేవారు ఉండాలి ఈ ఇతరుల యొక్క సమస్యలో. ఇక్కడ 3వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే ఒక సమస్య అనేది వచ్చింది. 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ సమస్య ఏంటన్నది అర్థమవుతుంది. ఈ ఇతరుల యొక్క సమస్య విషయములలో మనం వారికి సహాయం చేసేవారు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది హామానును గణపరిచినట్లుగా. హామాను ముఖ్యమైన వ్యక్తిగా అక్కడ నిలబెట్టడం జరిగింది. హామాను ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక అందరూ కూడా హామానికి సాగిలి పడాలి, అందరూ హామానికి కూడా నమస్కారం చేయాలి. మొర్దెకై మాత్రము ఆ విధంగా నేను నమస్కారం చేయను, సాగిలి పడినాను చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వారు అంటున్నారు నిన్ను చంపడం చాలా చిన్న విషయం. చూడండి అక్కడ రాయబడుచుంది 4వ వచనం ఆఖరి మాటలు, అతడు నేను యూదుడను గనుక ఆ పని నేను చేయజాలని వారితో చెప్పారు. అప్పుడు వారు అంటున్నారు మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై సర్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించిన. మొర్దెకైని చంపడం పెద్ద గొప్ప విషయమేం కాదు, చాలా చిన్న విషయం. కనుక మొర్దెకైను చంపినట్లయితే మనం ఎందుకు చంపామో అన్న విషయం ఎవరికి కూడా తెలియదు. కనుక మొర్దెకైతో పాటు మొర్దెకై యొక్క బంధువులు జనులు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా హతము చేసినట్లయితే హామానికి ప్రతి వారు కూడా లోబడాలి, సాగిలపడి నమస్కారం చేయాలనే ఆలోచన ప్రతి వారు కూడా కలుగుతుందని ఏం చేస్తారంటే ఒక శాస్త్రం అనేది రెడీ చేస్తారు. ఏంటి ఆ శాస్త్రం అంటే ఆ యొక్క యూదులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా హతము చేయాలి, లేకపోతే వారు ట్యాక్స్ కట్టాలి, పన్ను భయంకరమైన పన్ను కట్టాలి అని వారి మీద ఒక శాస్త్రం అని తీసుకురావడం జరిగింది. కనుక మొర్దెకై ఈ మాట వినిన వాడు ఏం చేస్తున్నాడంటే వాడు బట్టలు చింపుకుని గోనె బట్ట కట్టుకుని ఆ రాజగృహం ఎదుట వారు ఎంత అంగలార్చినా కానీ ప్రయోజనం అనేది లేదు. ఈ విషయము ఆ యొక్క రాజకోటలో ఉన్న ఎస్తేరు చూసింది. ఎస్తేరు చూసి తెలుసుకుంది ఏంటి కారణం అని తెలియగానే అప్పుడు తెలిసింది ఇదిగో ఇలాంటి యొక్క శాస్త్రం అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ ఇలాంటి శాస్త్రం వచ్చింది కనుక నువ్వు ఆ రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నావు కనుక నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడి మన జనులను నువ్వు రక్షించాలి అని ఎస్తేరుకి చెప్పడం జరిగింది. అప్పుడు ఎస్తేరు అంటుంది, ఇక్కడ 11వ వచనం చదివినట్లయితే రాయబడుతుంది, ఎవరు పడితే వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళిపోవడానికి రాజుగారి ఆస్థానము మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎవరైనా వెళ్ళినట్లయితే వారు వెంటనే ఆన్ ద స్పాట్లో వారిని చంపేసే అధికారం రాజుకి ఉంది కనుక నేను వెళ్ళలేను అంటుంది, నేను వెళ్ళలేకపోవచ్చు అంటుంది. అప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు రక్షింపకపోయినా పర్వాలేదు, యూదులకు రక్షణ అనేది వేరే చోట నుండి రాగలదు. యూదులకు సహాయం చేయడం, ఇజ్రాయేల్కి సహాయం చేయడానికి దేవుడు ఇంకో చోట నుండి మార్గాన్ని చూపించగలడన్న మాట మనం చదవం 14వ వచనంలో. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడలేక మౌనంగా ఉన్నాను, యూదులకు సహాయమును విడుదలను మరో దిక్కు నుండి వచ్చు. నువ్వు నువ్వు మొర్దెకై అంటున్నాడు నువ్వు మాట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే 11వ వచనంలో రాయబడి చూడండి, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వాడు తప్ప ప్రతివాడును కూడా సంహరింపబడును అంటున్నాడు. ఏ పిలుపు లేకుండా పురుషుడు కానీ స్త్రీ కానీ రాజు దగ్గరికి వెళ్ళినట్లయితే వాడిని చంపేస్తాడు, అది మాత్రం కన్ఫామ్. కనుక నేను వెళ్ళలేను అన్నది. వాడు మొర్దెకై అంటున్నాడు నువ్వు రాకపోయినా, నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు సహాయం చేసినా సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు తప్పకుండా వేరే చోట సహాయాన్ని తీసుకుని వస్తాడని చెప్పినప్పుడు అప్పుడు ఆమె అంటుంది ఇదిగో నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను కూడా 3 రోజులు నా చిలికత్తలతో పాటు ఈ మందిరం నేను ఉపవాసం ఉంటున్నాను కనుక మీరు కూడా ఉపవాసం ఉండడని వారు చెప్పినట్లుగా కనబడుతుంది. ఆ ఉపవాసం ఉన్న తర్వాత 5వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిన అనుమతి లేకుండా వెళ్ళినప్పటికీ రాజు తన యొక్క మాటను స్వీకరించినట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన మన బహుజనమునకు సంతోషకారణంగా ఉండాలంటే వారి సమస్యలో మనం సహాయం చేసేవారు ఉండాలి. వారి ఇబ్బందుల్లో సహాయం చేసేవాడు అంటే నిజమైన స్నేహితుడు విడివక నిన్ను
ప్రేమించేవాడు ఉన్నాడు. అంటే వారి సమస్యలో సహాయం చేసేవారు ఉండాలంటే వారితో పాటు స్నేహం కలిగిన వారికి ఉండాలి. అందుకే యోహాను సువార్త 15 అధ్యాయం 11 వచ్చి నుంచి చదివినట్టు రాయబడుతుంది, నేను మిమ్మల్ని దాసులని పిలవక నా యొక్క స్నేహితులని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. మీరు దాసులు కాదు నాకు, మీరు నాకు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీ సమస్యలో మీకు సహాయం చేసేవాడుగా ఉన్నాను. మీ యొక్క అక్కరలో మీకు సహాయం చేసేవాడుగా ఉన్నాను. ఒకసారి చూడండి, 1వ సమూయేలు గ్రంథం చూద్దాం, 15 అధ్యాయం 29 వచ్చిన చూడండి. 1 సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 29 వచ్చిన చూద్దాం. 15:29 15:29. మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. చాలు, ఇక్కడ రాయబడుచుంది ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు, ఇజ్రాయేలులకు సహాయం చేసేవాడు నరుడు అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది వాడు నరుడు కాదు. ఇజ్రాయేలుకు సహాయం చేసేవాడు నరుడైతే కాదు, సామాన్యమైన వాడైతే కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే వారి యొక్క సమస్యలలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక, వారి సమస్యలు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక వారి యొక్క ప్రయాణము ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దాన భూమిలోనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా దేవుడు వారికి సహాయకుడిగానే ఉన్నాడు. వారు నడిపించేవాడుగా, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారితో పాటు ఉండి వారిని నడిపించిన దేవుడిగా ఉన్నాడు కనుక ఇజ్రాయేళ్లకు సహాయం చేసేవాడు నరుడైతే కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి మన సమస్యలో మనకు తోడుగా ఉండేవాడు ఫ్రెండ్ ఒకడే. నిజమైన స్నేహితుడు నిన్ను విడివక ప్రేమించేవాడుగా ఉన్నాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26 వచ్చిన చూద్దాం. సామెతలు 3:26. సామెతలు 3వ అధ్యాయం 26 వచ్చిన, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను, రాయబడుచుంది యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. నీ కాలు చిక్కబడకుండా అంటే నీ ఇబ్బందులు నీ సమస్యలో నువ్వు కూరుకుపోకుండా నువ్వు ఉండడం, ఆయన మాత్రం నీకు సహాయం చేసేవాడు, సహాయము చేయగలిగిన వాడుగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిచ్చినట్లుగా మనం ఇతరులకు సంతోషకరణముగా, ఇతరులకు శోభాస్కరముగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు ఇతరుల యొక్క రక్షణలో మనం రక్షించేవాడుగా ఉండాలి. రెండోది అక్కడ రాయబడి ఇతరుల యొక్క బలహీనమైన చేతులను బలపరచువారుగా ఉండాలి. మూడోది ఇక్కడ మనం నేర్చుకున్నాం, ఇతరుల యొక్క సమస్యలలో వారికి మనము సహాయం చేసేవారు ఉండాలి. వారికి ఇబ్బందుల్లో వారికి చూడండి, కీర్తనలు ఒకసారి చూద్దాం. కీర్తనలు 3వ కీర్తన, కీర్తనలు 3వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని మేలుకొందును. చాలండి, ఇక్కడ రాయి యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని రాయబడుచుంది. అంటే మనం ఆ యెహోవాయే మనకి ఆధారం. మన పక్కన ఇక్కడ రాయబడుచుంది 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినప్పటికీ నేను భయపడేవాడిని మాత్రమే కాదు, ఎందుకంటే ఆయనే నాకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కానీ మనం కూడా దేవుని యొక్క వాక్య భాగం ఇతరుల యొక్క సమస్యలు మనం కూడా వారితో పాటు తోడుగా ఉండవలసిన వారిగా ఉండి, అందుకే రాయబడుతుంది కడుపు నిండా తిని సంతోషంగా ఉండే వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుట దుఃఖించేవారి ఇంటికి వెళ్ళుట మంచిది అంటున్నాడు ఆయన. అంటే ఇతరుల యొక్క ఇబ్బందుల్లో కష్టంలో వారిని మనము ప్రోత్సహిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుని వారికి చేతనైన మట్టుకు సహాయం చేసేవారికి ఉన్నట్లయితే రాయబడుచుంది నువ్వు అనేక జనములకి నువ్వు బహుతరములకు నువ్వు సంతోషమునకు కారణముగా నువ్వు ఉండగలవని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి వారు కూడా గ్రహించాలి. అదేంటంటే నీవు ఇతరుల యొక్క సంతోషమునకు కారణముగా ఉండాలి. యేసు ప్రభు కూడా మన యొక్క సంతోషమునకు కారణమైన వాడుగా, నువ్వు భరించవలసిన అవమానమును, నువ్వు భరించవలసిన శిక్షను, నువ్వు భరించవలసిన దెబ్బలను ఆయన నీ తరపున భరించి ఆయన ఆ బాధను తీసుకొని నీకు సంతోషాన్ని ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు.
ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతులు కావాలి, నీ కోసం ఆయన తగ్గించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఒక సామాన్య మానవునికి లోకములో ఆయన జన్మించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన వెంబడిస్తున్న నీవు ఆయన ఏ విధంగా అయితే ఇతరుల కోసము, అందుకే అంటున్నాడు ఆజ్ఞలన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ, రాయల్ లా ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ ఇతరుల యొక్క రక్షణ విషయంలో వారు బలహీనమైన చేతులను ప్రోత్సహించే విధంగా వారి సమస్యలలో వారికి తోడుగా ఉన్నట్లయితే మనం అనేక జనములకు బహుజనములకు సంతోషకారణముగా ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. నేడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక.